2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో సార్. హలో అండి. సార్ ఎప్పుడు ట్రెండ్ చాలా మారుతుంది. హ్మ్. ఉద్యోగాల పరంగా చూసుకుంటే కూడా టెక్నాలజీ మారే కొద్దీ జాబ్స్ కూడా దానికి తగ్గట్టే ఉన్నాయి. అంటే ఎవరు దానికి ఇమ్మీడియేట్ అప్‌డేట్, అప్‌స్కిల్ అయ్యి ఉంటారో వాళ్ళని మాత్రమే తీసుకోబోతుంది. అవును. దేని మీద ఫోకస్ చేయాలంటారు అసలు ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్ మార్కెట్ ప్రకారం ఐటీలో? సో, ఏ ట్రెండ్ ఉన్నా, ఎంత లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినా అండి, బేస్ స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్ అన్నవి చాలా ఇంపార్టెంట్. హ్మ్. అవి ఉంటేనే ఎంత లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చినా వాటిని యూజ్ చేసుకున్నా, అక్కడ కూడా లాజికల్‌గా థింక్ చేయటం చాలా అవసరం అవుతది. సో, ఈ పాయింట్‌లో మాత్రం నేనేం సజెస్ట్ చేస్తా అంటే, మీరు యూ చూజ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ చూజ్ చేయండి, జావా చూజ్ చేసుకోండి. లేకపోతే ప్యూర్ సి ప్రోగ్రామింగ్, అంటే అసలు సిస్టమ్ బిల్డ్ చేయడానికి ఫస్ట్ ప్రోగ్రామింగ్ దాంట్లో సి ఇంపార్టెంట్. అదైనా చూజ్ చేసుకోండి. లాజికల్ సాల్వింగ్ ఎలా చేయగలరు అన్నది ఇంపార్టెంట్. మీకు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు, ఒక ప్రాబ్లం ఇచ్చారు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలన్నది కోడ్ కన్నా కూడా ముందు మీరు ఒక పేపర్ తీసుకొని దాంట్లో నీట్గా స్టెప్ వైజ్గా రాసుకోవాలి. ఆ రాసిన దాన్ని కోడ్లోకి ఎలా మార్చాలన్నది నెక్స్ట్ స్టెప్. ఈ క్లియర్గా స్టెప్ వైజ్ రాయటం కనుక వస్తే మీరు అక్కడ చాలా వరకు సక్సెస్ అయినట్టు. అక్కడి నుంచి ఈజీగా ప్రోగ్రామింగ్ నేర్చుకోగలుగుతారు. ఓకే. సో ఇలా ఆ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే గనక వీళ్ళు ప్రోగ్రామింగ్ లాజిక్స్ రాయటంలో స్ట్రాంగ్ అవుతారు. అలా అయినప్పుడు మీరు ఏ ఫుల్ స్టాక్ కోర్స్, పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకోండి, జావా ఫుల్ స్టాక్ తీసుకోండి. ఈ లాజిక్స్ ఎప్పుడైతే రాయటం వస్తుందో ఒక అప్లికేషన్ని బిల్డ్ చేయటం ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ర్యాపిడో బుక్ చేస్తాం. ఓకే, చాలామంది డ్రైవర్స్ ఉంటారు. మనం బుక్ చేయంగానే డ్రైవర్స్ యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళందరికీ ఇమ్మీడియట్ నోటిఫికేషన్ వెళ్ళాలి. డ్రైవర్ యాక్సెప్ట్ చేశాక డ్రైవర్కి మనం ఎక్కడున్నామన్నది మ్యాప్ చూపించాలి. తక్కువ డిస్టెన్స్లో ఎలాగ వెళ్ళాలి, రీచ్ అవ్వాలి అన్న మ్యాప్ చూపించాలి. మన దగ్గరికి వచ్చాక మళ్ళీ ఇక్కడి నుంచి మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాం డెస్టినేషన్, అది ఈజీ షార్టెస్ట్ పాత్ ఎలా వెళ్ళాలి అన్నది మ్యాప్ చూపించాలి. ఇవన్నీ కూడా అల్గరిథమ్స్ ఉంటాయి. సో అల్గరిథమ్స్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ మీరు లాజిక్స్ అప్లై చేయాలి కదా. లాజిక్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. అందుకని ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్. ఆ ఫౌండేషన్ నుంచి అప్లికేషన్స్ బిల్డ్ చేస్తాం. అప్లికేషన్లో ఏఐ, డేటా సైన్స్ ఇట్లాంటివన్నీ లేటెస్ట్ అన్ని అప్లై చేస్తాం అనమాట. ఓకే. సో అందుకని బట్ ఏదున్నా జావా, పైథాన్ ఫుల్ అన్నవి ఇంపార్టెంట్. సో ఇప్పుడు 4.1 కంప్లీట్ అయిపోయి 4.2 ఇంకా ఆల్మోస్ట్ అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ అయినట్టే. 4.2లో వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, సబ్జెక్ట్స్ ఉండవు, లేదా ఇంటర్న్షిప్ చేయడానికి బయటకు వస్తానమాట. నేనేం చెప్తానంటే ఈ 4.2ను కూడా మీరు కాలేజ్లో ఉన్నట్టు అనుకొని 6 months ప్రాపర్గా కష్టపడి అప్స్కిల్ చేసుకుంటే కనుక టైం వేస్ట్ చేసుకోకుండా మీకు సర్టిఫికెట్, బీటెక్ సర్టిఫికెట్ రాగానే జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. సో ప్రతి పేరెంట్కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీ అబ్బాయి ఆర్ అమ్మాయి 4.1 కంప్లీట్ అయిపోయి 4.2 చేస్తుంటే గనక ఇప్పటి నుంచే వాళ్ళని అప్స్కిల్ చేయడానికి ట్రై చేయండి. మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తే గనక వాళ్ళకి బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను సార్. 2026 జనవరి 1 నుంచే జాయిన్ చేపిద్దాం మా పిల్లల్ని, ఎందుకంటే 4.2 వచ్చేస్తుంది, దాని తర్వాత బయటకు ఎలాగో వెళ్ళాలని చెప్పేసి అనుకునేటువంటి పేరెంట్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళు కోడ్ జ్ఞాన్లో జాయిన్ అయితే ఎలా ఉంటుంది అసలు? అంటే మామూలుగా అడుగుతున్నాను, ఎందుకంటే ట్రెండ్కి తగ్గట్టే వాళ్ళు మారాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడెక్కడో బయట ఇంటర్న్ చేసే దానికంటే కూడా ఇక్కడ ఒక్కొక్క ప్రాపర్ టైమింగ్లో కనుక వాళ్ళు ట్రైన్ అవుతూ ఉంటే అట్లీస్ట్ మార్కెట్ ఎలా ఉందో తెలుస్తుంది కదా. సో మన దగ్గర జనవరిలో జాయిన్ అయ్యారనుకోండి, ఏప్రిల్ ఎండింగ్ మేకి కోర్స్ కంప్లీట్ అవుద్ది. సో వీళ్ళకి ఏప్రిల్కి బీటెక్ కంప్లీట్ అవుతుంది, సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ వచ్చిన దగ్గర నుంచి మన దగ్గర డ్రైవ్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో అంటే వాళ్ళ బీటెక్ అయ్యేసరికే వీళ్ళు అప్స్కిల్ అయ్యి ఉంటారు. అవ్వగానే మన దగ్గర డ్రైవ్స్కి అప్లై చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అలా కాదు అనుకోండి, బీటెక్ సర్టిఫికేట్ వచ్చాక మేము స్టార్ట్ చేస్తాము అంటే మీకు టైం మళ్ళీ 5-6 months కోర్సు నేర్చుకోవాలి. కోర్సు నేర్చుకొని అప్పుడు జాబ్స్కి అప్లై చేయాల్సి వస్తుంది. టైం వేస్ట్ అవుద్ది కదా. ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ టైం ఉంటుందో ఈ టైంని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే ఇప్పటి నుంచే కెరీర్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఎలా సార్ అంటే మామూలుగా స్టూడెంట్స్ ఇప్పుడే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అయినా సరే ప్రాపర్ ప్లాన్ చేసుకుంటారు నెక్స్ట్ ఇయర్కి.
ఈ డ్రైవ్స్ అంటే మీ దగ్గర ఇచ్చేటువంటి వాటి ఏవైతే ట్రైనింగ్ ఉంటుందో వాళ్ళకి ప్లేస్మెంట్స్‌లోనూ ఉపయోగపడే విధంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఫర్దర్‌గా వాళ్ళు ఏదైనా కంపెనీస్‌కి అప్లై చేసుకుంటే దానికి కూడా ఉపయోగపడేలా ఉంటుంది. అంతేనా సార్? అవునండి. సో, ఇప్పుడు నుంచి అప్ స్కిల్ అయ్యారనుకోండి, కరెక్ట్‌గా మనకి 25 ఏప్రిల్‌కి వీళ్ళ బీటెక్ అయిపోయిద్ది. సర్టిఫికేట్ వస్తది. ఇమ్మీడియేట్ కంపెనీస్ పోస్టింగ్ పడంగానే అప్లై చేయొచ్చు. జనరల్‌గా మే, జూన్, జులై, ఆగస్ట్ ఈ 4 మంత్స్‌లో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువ హైర్ చేస్తాయండి. అంటే ఎక్కువ ప్యాకేజెస్ అబోవ్ 6 లాక్ ప్యాకేజెస్ అన్నీ ఈ 4 మంత్స్‌లో ఉంటాయన్నమాట. ఓకే. సో, ముందు అప్ స్కిల్ అయ్యి ఉంటే వాటిని ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఓకే. అంటే కాలేజ్ ప్లేస్మెంట్స్‌లో కూడా ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది అవును. వాళ్ళకి. కాలేజ్ ప్లేస్మెంట్స్‌లో కూడా ఈజీగా అవుతది. చాలా మంది స్టూడెంట్స్ హ్మ్. మనకి టాప్ యూనివర్సిటీస్‌లో చదివేవాళ్ళది కాలేజ్ అయిపోయాక ఈవినింగ్ 6-7:30 ఆ టైంలో వాళ్ళకి పాసిబిలిటీ ఉంటే డైరెక్ట్‌గా ఆఫ్‌లైన్‌కి వస్తారు. లేదంటే ఆన్‌లైన్ వాటిల్లో జాయిన్ అయ్యి మన దగ్గర ట్రైనింగ్ తీసుకొని లాజిక్ బిల్డింగ్ ఇయన్నీ ఎలా చేయాలి అన్నది నేర్చుకొని క్యాంపస్ ప్లేస్మెంట్స్ క్రాక్ చేసే స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఈ పాయింట్‌లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి అసలు? పేరెంట్స్ పిల్లలతో సహా మీ దగ్గరికి రావాలంటే? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్‌కి కాల్ చేయొచ్చండి. ఆర్ డైరెక్ట్‌గా మా బ్రాంచెస్‌కి విజిట్ చేయొచ్చు. విజయవాడ మొగలరాజపురంలో ఉంది. హైదరాబాద్ జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది. అమీర్పేటలో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్‌లో ఉంది. బెంగుళూరు బీటీఎం లేఅవుట్‌లో ఉంది. అండ్ మోర్ ఓవర్ అండి ఇప్పుడు కోడ్‌న్యాన్ విజయవాడలో గర్ల్స్‌కి హాస్టల్ తీసుకొస్తుంది. ఓహ్! సో, విజయవాడ పరిసర ప్రాంత పేరెంట్స్ ఎవరైనా ఉంటే మీ పిల్లల్ని దూరంగా పంపించాలి. సెక్యూరిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉంటది అన్న ఆలోచన లేకుండా కోడ్‌న్యాన్ మీద కాన్ఫిడెన్స్‌గా ఉంచుకొని డైరెక్ట్‌గా మా హాస్టల్‌లోని జాయిన్ చేసి అక్కడే ఉంచి చదివియొచ్చనమాట. ఓహ్! యావరేజ్ సాలరీ ప్యాకేజ్ మీరు ఎలాంటివి చూపిస్తారండి? అంటే మీరు ఇందాక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాయని చెప్పేసి అన్నారు అవును. కదా! అవును. మీ దగ్గర వచ్చేటువంటి ప్లేస్మెంట్స్‌లో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ వస్తాయండి? వస్తాయండి. హ్మ్. అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఆ 4 మంత్స్ హ్మ్. మే, జూన్, జులై, ఆగస్ట్ ఎక్కువగా ప్రొడక్ట్ బేస్డ్ హైరింగ్స్ ఎక్కువ జరుగుతాయి. సో, ఆ లోపు వీళ్ళు అప్ స్కిల్ అయ్యి ఉంటే అంత ప్యాకేజెస్‌కి ఈజీగా ఎలిజిబుల్ అవుతారు కదా! క్రాక్ చేయటానికి. హ్మ్. అది. సో, మన దగ్గర యావరేజ్ 4 ఎల్‌పీఏ ఉంటది. అంటే 33,000 పర్ మంత్ వస్తదనమాట. ఓకే. సో, అన్ని కట్టింగ్స్ పోను 28 ఆర్ 29,000 బేస్డ్ ఆన్ ద కంపెనీ వాళ్ళ ఇన్ హ్యాండ్ వస్తది ఎవ్రీ మంత్. ఓకే.